ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి మేము? ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే విజ్ఞానం అయినా వడ్లముడిలో ఆయనతో 2 నెలలు చదువుకున్నా. అటెన్క వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెన్క అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిందంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85లో ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నారంటే, నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే, నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా? మాట్లాడు. ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టిరు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా, ఆ తిట్లుంటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం.